సీనియర్ యాక్ట్రెస్ పవిత్ర లోకేష్ అందరికీ బాగా సుపరిచితమున్న నటి. ఆమె స్వస్థలం కర్ణాటక. తెలుగులో 2003లో దొంగోడు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తన చక్కని నటనతో వరుస అవకాశాలు అందిపుచ్చుకొని దాదాపుగా 40కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు పవిత్ర లోకేష్. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఆమె ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రముఖ సీనియర్ యాక్టర్ నరేష్ తను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఒక వీడియో ద్వారా మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అంటూ పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అయితే పవిత్రకి ఇది రెండవ వివాహం. ఆమె మొదటి భర్త ఎవరు, ఏం చేస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పవిత్ర మొదటి భర్త పేరు సుచేంద్ర ప్రసాద్. వీరికి 2007లో వివాహం జరిగింది. సుచేంద్ర ప్రసాద్ కన్నడలో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పవిత్ర, సుచేంద్ర ప్రసాద్ 2018లో విడిపోయినట్లుగా సమాచారం. నరేష్ తో పరిచయం తర్వాతే మొదటి భర్తతో ఆమె విడాకులు తీసుకున్నారు అని, అప్పటి నుండి నరేష్ తో కలిసి హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలుస్తోంది. నరేష్ పవిత్ర విషయంలో సుచేంద్ర ఇంతవరకు ఏం మాట్లాడలేదు. అయితే ఇంతకాలం వీరి పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి, కానీ వాటిని ఇద్దరూ కొట్టిపడేశారు. ఎట్టకేలకు ఇంతకాలం తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని డిసైడ్ చేసుకున్నారు నరేష్, పవిత్ర. వీరి వెడ్డింగ్ న్యూస్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి సోషల్ మీడియాలో మిక్స్డ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఏజ్ లో అవసరమా అని కొందరు కామెంట్స్ పెడుతుంటే మరికొందరు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.